అనకాపల్లి జిల్లా టీడీపీ పార్టీ పార్లమెంటు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో బత్తుల తాతయ్య బాబు మాట్లాడుతూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మహిళలపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు సరికాదని అన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. కంప్లీట్ అయిన సందర్భంగా మన వైసీపీ వాళ్ళు ఇప్పుడు ర్యాలీస్ పెట్టారు. నిజంగా ప్రతిపక్ష నాయకులుగా వాళ్ళు ర్యాలీ చేసుకొని వాళ్ళు మాట్లాడే విధానం కూడా అసలు చాలా అసభ్యకరంగా మాట్లాడారండి. చాలా తప్పుడు విధానం అది. నోరు దగ్గర అంటే మన నోరు ఇష్టం మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మీరు రాజకీయాలు చేశారు. మీరు గతంలో మేము చేసినటువంటి మీరు ఏదైనా ఒక కార్యక్రమం చేసి చెప్పే పరిస్థితి ఉందా? మీరు ఇక్కడ అనకాపల్లిలో ప్రాతినిధ్యం వహిస్తూ అనకాపల్లిలో ఎమ్మెల్యే మంత్రిగా చేశారు. మీరు ఇండస్ట్రియల్ మంత్రిగా చేశారు. మీరు చేసేటప్పుడు ఎక్కడైనా ఒక పరిశ్రమ తీసుకొచ్చారు. ఈరోజు అనకూడదు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ గారు కానీ ఐటీ మంత్రిగా, అదేవిధంగా అక్కడ మన ఎంపీ గారు సీఎం రమేష్ గారు కానీ కూటమి నాయకులు అందరూ కలిపి ఈ అనకాపల్లి జిల్లాలో అసలు దేశంలోనే అత్యధిక పరిస్థితి అప్పులు కడుతూ మళ్ళా సంక్షేమాన్ని అభివృద్ధి కూడా డెవలప్ చేసే పరిస్థితి ఈ రోజు మేము తీసుకొస్తే మీరు ఓరలేక మీరు ఏదో బురద చెల్లే మాటలు ఏదో వ్యక్తిగతంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఈ రోజైనా చెప్తున్నా అండి, అమర్ గారికి ఖచ్చితంగా మీరు ఇప్పటికైనా అవుతుంది. మీరు దావోస్ వెళ్ళారు. దావోస్ ఏం మాట్లాడారు? అక్కడ చల్లేస్తుంది, అక్కడేమో ఇది ఉంది, ఓటు గుడ్డేది. మీరు మరి మాటలు మీ ఇజ్జత్గా ఆ రోజు ప్రజలు చెప్పారు. దాని తీర్పు కూడా మీకు ఇచ్చారు. మీరు ఏదైతే ఫెయిల్ అయ్యారో